క్రీడా జయంతిని మనం క్రీడా దినోత్సవం మనం చేసుకుంటాము ప్రతి సంవత్సరం కూడా. అదేవిధంగా తెలుగు భాష పితామహుడు ఇప్పుడు రామూర్తి గారి జయంతి సందర్భంగా కూడా మనం తెలుగు భాష దినోత్సవం మనం చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా. ప్రతి సంవత్సరం అనేక ఒక సంవత్సరం విధంగా మన కార్యక్రమాన్ని నెహ్రూ కేంద్ర అదేవిధంగా యూత్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో చేస్తుంటాం. అయినప్పటికీ మన కార్యక్రమం సంప్రదాయం నిర్వహించాలి కాబట్టి క్రీడాకారులు కాబట్టి మనం సిద్ధాంతంతో మన యొక్క ప్రజల కోసం ఆరోగ్యం కోసం కార్యక్రమం నిర్వహిస్తుంటాం. మరి ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎన్వైకే ఆఫీసర్ రాము గారు కార్యక్రమాన్ని అతిథులు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు స్వాగతం చేస్తున్నాం. అదేవిధంగా తాను యూనియన్ బ్యాంక్ మేనేజర్ మన కార్యక్రమం అతిథిగా ఆహ్వానించారు. తునిసియా దేశం నుంచి వచ్చినటువంటి మన ఫాదర్ ఆనంద్ కూడా మన క్రీడల పెట్టి మనం మరి అందరూ రావడం కూడా మన కార్యక్రమంలో మరి ఈ సందర్భంగా మనం కొంతమంది ఉన్నాయి చాలా బలమైన కార్యక్రమం రాష్ట్రంలో దేశంలో ఉన్నప్పుడు మన రామనాథ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఈ కార్యక్రమాలు ముందుగా మనం క్రీడాతో నిర్వహించవలసిందిగా రామగారిని కోరుకుంటూ అదేవిధంగా మన శ్రీకాంతం జరుగుతున్నారు. అదేవిధంగా బాగా క్రీడా తర్వాత మన ఫిట్నెస్ to maintain physically fit body by taking part in any form of sports and physical activity. I pledge that shall I commit myself to ensure the spirit of competitiveness and fair play is fully adhered to sports in life. I pledge to encourage and motivate my family, fellow Christians and children to play at least one sport for life, to contribute to making strong and healthy nation. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మన జీవిత భాగంలో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈ స్పోర్ట్స్ కోసం కేటాయించి డైలీ మనం ఏదో ఒక రకమైన ఆట మనం ఆడగలిగితే మనం దాని ద్వారా ఆల్రెడీ ప్రెస్ చేసుకున్నట్టు బట్ అదేవిధంగా మన ఎంతో కొంత మన బాడీని ఫిట్గా ఉంచుకొని హ్యాపీగా ఉండాలి. ఎటువంటి రోగాలు అట్లా రాకుండా
దగ్గర దరిచేయకుండా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా విజయ చర్యలు మన పిల్లల్ని వాళ్ళు కూడా మోటివేట్ చేసి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్క నలుగురికి తెలియాలి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని ముఖ్య సంకల్పంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన స్పోర్ట్స్ డే సందర్భంగా మీ అందరికీ మరోసారి విషెస్ తెలియజేసుకుంటూ మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృష్ణ గారిని క్రీడాకారులందరూ కూడా శుభాకాంక్షలు తెలిపి బ్లెస్సింగ్స్ అందించారు. గత 2 సంవత్సరాల క్రితం కూడా రామగారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర పాఠశాల కోటి యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో కూడా చక్కగా ఘనంగా నిర్వహించాం. మరి సార్ సహాయ సహకారంతో భౌతికంగా కూడా మనం సహాయపడి అందిస్తాం. యూనియన్ బ్యాంక్ కార్యక్రమం నిర్వహించుకోవడం, దానిలో మా యూనియన్ బ్యాంక్ కూడా భాగస్వామ్యం చేయడం, వ్యవస్థలో మన జీవితంలో మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసానికి గ్రేడ్ వాల్యూ ఎంత దోహదం ఉంది. అది ఇప్పుడే కాదు, మనం మన పిల్లలకి కానీ మన చిన్నప్పటి నుంచి కూడా ఈ గ్రేడ్లు పరంగా మనం చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి మానసికంగా వ్యక్తిత్వ పరంగా వాళ్ళకి హెల్తీగా ఉంచడానికి మనం చాలా హెల్ప్ చేస్తూ, అలాగే చెప్పినట్టుగా ప్రతి రోజు కూడా ఏదో ఒక స్పోర్ట్ని తీసుకొని దాంట్లో మనం మన హెల్త్ పరంగా మనం బాగా ఆడుకుంటూ మన హెల్త్ని కాపాడుకుంటూ ఫిట్గా ఉంటూ మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ కార్యక్రమంలో మా యూనియన్ బ్యాంక్ వారు భాగస్వామ్యం పెట్టింది. ధన్యవాదాలు. ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడో వస్తాను, చాలా హ్యాపీ. నాకు మాల్యాన్ని కాదు, మన సమాజంలో ఒక చేసుకుంటూ కాకుండా సమాజానికి ఏదో చేయాలంటే ప్రోత్సాహం ఉంటాడు. మనం వచ్చి చేసుకోకుండా నా మాత్రం కాకుండా ఎప్పుడు సమాజానికి చిన్న ద్వారా చేసుకుంటుంది. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. కార్యక్రమాల్లో ఇంటర్వ్యూస్ ప్రోత్సహిస్తూ సమాజం జరిగే చాలా కార్యాలు, చాలా గౌరవాలు కూడా దానికి వ్యతిరేకంగా ర్యాలీస్ చేసుకోవాలని చేశారు. వెరీ గుడ్, చాలా హ్యాపీ సమాజం కోసం. సో ఇటువంటి చిన్న కార్యక్రమాలు ఘనంగా చేస్తున్న అశోకన్యకి, అర్జున్కి, మీ అందరికీ మా అభినందనలు, మై ఫెలిసిటేషన్స్. సో ఆల్ ది స్పోర్ట్స్ డేలో ఐ వాంట్ టు సే వన్ వర్డ్, ఒక చెప్పాలనుకున్నాను, సాధన. క్రీడ అంటే సాధన అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఒకరోజు వచ్చి యోగా చేసి, ఒకరోజు వచ్చి ర్యాలీ చేసి, ఒకరోజు చూసి బాడీ చూసి కాదు. క్రీడ అంటే ఒక సాధన. ఎవ్రీడే ప్రతిరోజు ఇది సాధన లాంటి. ఆ సాధన ప్లే చేసినట్టుగా హెల్తీ కాంపిటీషన్, మంచి ఆరోగ్యం పోటీ ఉండాలి. అది మా అందులో ఉండాలని నేను కోరుకుంటున్నాను. సెకండ్లీ, ఈ స్పోర్ట్స్ డేనా లేటెస్ట్ విష్ ఏంటంటే ఒక ఏదో 6 పథకాలు మొదలుగా కాకుండా మన దేశం, మన ప్రభుత్వం ఒక చిన్న క్రికెట్ హాకీ మాత్రమే కాకుండా రకరకాల స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ లెవెల్ మెడల్స్ రావాలి. లేటెస్ట్ విష్ అది కోరుకుందాం. మన ప్రభుత్వం ఒక చిన్న క్రీడ మాత్రం కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కువ మెడల్స్ రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను స్పోర్ట్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద ఎడ్యుకేటర్స్. తమ్ముడు తునీషియా దేశంలో ఉంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మనం జిమ్ దాకా 4 అడుగులు మన క్రీడాకారులు మార్చి ఫస్ట్లో గీసి క్లోజ్ చేసి చివరిగా అక్కడ క్రీడాకారులు మన అక్కడ స్పీచ్ క్లోజ్ చేస్తాం. ఈ సందర్భంగా 10 మంది క్రీడాకారులు మన స్థాయి దళాన్ని సొంత క్లాస్ అభినందిద్దాం. ఎందుకంటే మాజీ క్రీడాకారులు కార్యక్రమం
యోగ మాస్టర్ శ్రీను గారు, వేర్లగడ్డ శ్రీను గారు, ఆ తర్వాత ముఖ్యంగా కూడా మంది కార్యక్రమాలు పిల్లలు కూడా మేము ఇబ్బంది వచ్చినాం. మా బ్రదర్ విషయం అది నా కరీంపై అది బ్లడ్ డొనేషన్ సపోర్ట్ ఉన్న కాలేజ్ తరఫు నుంచి ఈ సందర్భంగా మేము ఆయన కూడా అభినందిస్తూ మనం 2 నిమిషంలో ఫస్ట్ క్యాంప్ తర్వాత క్యాంప్ గ్రూప్ ఫోటో దిగుతాము. బాగుంటుంది. ఆరోగ్యం
వాళ్ళు